సో ఇవాళ మనం చేస్తున్న రెసిపీ వచ్చేసి టమాటో చారు ఆర్ టమాటో రసం అని కూడా అంటారనుకోండి. మేము టమాటో చారు అంటాము యూజువల్లీ. సో 4 టమాటోస్ని తీసుకుని నేను ఫుల్గా ఒక 15 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ వాటర్లో బాగా బాయిల్ అయిన టమాటోస్ని చల్లారబెట్టేయాలి. చల్లగా అయిన తర్వాత వాటిపైన ఉన్న తోలు తీసేయాలి. తోలు తీసేసి మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాం. మొత్తం అన్నిటిపైన నీట్గా తోలు అనేది తీసేయాలి. చల్లారబెట్టిన తర్వాతనే మిక్సీ జార్లో వేయాలన్నమాట. సో ఇక్కడ తోలు అన్నిటిపైన తీసి నేను ఇప్పుడు బ్లెండ్ చేసుకుంటున్నా. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే ఈ స్టేజ్లో కూడా. థిక్ పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ తర్వాత ఒక బాండ్లీ పెట్టేసి 2 టీ స్పూన్ ఆయిల్ వేసిన. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు 1 టీ స్పూన్ వేసేసాను. సో చిటపటలాడేదాకా కాస్త ఆవాలు అండ్ జీలకర్రని వేగనివ్వాలి ఆయిల్లో. అవి చిటపటలాడిన తర్వాత మనం ఒక 4 మీడియం సైజ్ చిల్లీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఆ 4 చిల్లీస్ని నేను మీడియం సైజులో ఉన్నవి 4 తీసుకున్నా. ఒకవేళ మీ దగ్గర పెద్దగా ఉంటే కనుక 2 to 3 చిల్లీస్ సరిపోతాయి. సో ఇవి వేసి బాగా సాట్ చేయాలి. సో సాట్ చేసి కాసంతసేపు ఆయిల్ అవి బాగా మిర్చి అనేది వేగిన తర్వాత బాగా స్టిర్ చేస్తూ ఉండాలి. అవి వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ధనియాలు యాడ్ చేసుకోవాలనుకుంటున్నానండి. ధనియాల పౌడర్ కన్నా ధనియాలు డైరెక్ట్గా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఇస్తుంది టమాటో చారులోకి. సో నేను ఇక్కడ ధనియాలు అనేది 1 టీ స్పూన్ దాకా యాడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ దాకా ధనియాలు యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఆయిల్లో వేగనివ్వాలి. చిల్లీస్, ధనియాలు ఇవన్నీ బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేయబోతున్నాను. పసుపు వచ్చేసి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ దాకా యాడ్ చేసిన. మీకు కావాల్సి వస్తే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు. యూజువల్లీ అయితే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ దెన్ ఇంగువ వచ్చేసి జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే. దానికి మెజర్మెంట్ అంటూ ఏం లేదు. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చారులోకి ఇంగువ అనేది చాలా ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇక్కడ ఇంగువ అనేది యాడ్ చేసిన తర్వాత అవన్నిటిని ఆయిల్లో కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ప్యూరీ చేసుకున్నాం కదా టమాటోస్ది, ఆ టమాటోస్ ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 to 2.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం బాయిల్ చేసిన వాటర్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఎక్కువగా కావాలనుకుంటే కన్సిస్టెన్సీని బట్టి మీరు ఇంకా ఎక్స్టర్నల్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కాబట్టి నేను అవి 2 గ్లాసెస్ దాకా ఉన్నాయి, అవి వేసేసాను. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 గ్లాస్ దాకా కూడా యాడ్ చేయొచ్చు. ఇవన్నీ బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ దాకా బాగా బాయిల్ చేయాలి. వాటర్ అనేది ఫుల్గా బాయిల్ అవ్వాలి. మనం వేసిన ఏవైతే బాయిల్ చేసిన వాటర్ ఉంటాయో అవంతా బాగా బాయిల్ అవ్వాలి. రసం అనేది కొంచెం మీకు థిక్గా అనిపిస్తుంది. ఈ బాయిల్ అయిన తర్వాత వాటర్ బాయిల్ అవుతుంటే మనకి బాయిలింగ్ స్టేజ్ తెలిసిపోతుంది. బబుల్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి కదా సైడ్లో. వాటర్ బబుల్ ఫామ్ అయిపోయినప్పుడే మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఒక 15 మినిట్స్ దాకా ఇవి బాయిల్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత 15 మినిట్స్ దాకా వెయిట్ చేశాను అనమాట. 15 మినిట్స్కి మీకు ఫుల్గా బాయిలింగ్ కనిపిస్తుంది, బాయిలింగ్ స్టేజ్లో ఉంటుంది. సైడ్స్కి బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రసం పౌడర్ తీసుకుంటున్నాను. రసం పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ ఎక్కువగా కావాలనుకుంటే వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలన్నా నేనైతే 1 టీ స్పూన్ యాడ్ చేసిన. మీరు ఇంకా కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేయొచ్చు.
ఇంకా చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను. ఎందుకంటే చిల్లీస్ ఆల్రెడీ 4 తీసుకున్నాను కాబట్టి స్పైస్కి హాఫ్ టీ స్పూన్ దాకా చిల్లీ పౌడర్ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పొడి. సో బ్లాక్ పెప్పర్ మీకు నచ్చినంత వేసుకోవచ్చు. నేను చాలా తక్కువగా తింటాం ఘాటు అనేది, సో నార్మల్గా వేసాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేయచ్చు. నేనైతే నార్మల్లీ తక్కువగానే తింటాము. ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలి, కొంచెం స్టిర్ చేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఫుల్గా చిల్లీ పౌడర్, ధనియాలు ఏదైతే వేసామో ధనియాలు, మిరియాల పొడి ఇవన్నీ బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఒక 2 రెమ్మల దాకా కరివేపాకు యాడ్ చేసుకుంటాం. ఇక్కడ వాటర్ బాయిలింగ్ స్టేజ్లో, రసం బాయిలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇంకా సాల్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసాను నేను. అండ్ దెన్ బాగా బాయిల్ అయ్యే టైంలో లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. థ్యాంక్ యూ.